దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 22 డిసెంబర్ 2023. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 6 and verse 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎద్దుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవ ఆహారము నేనే అంటే మీ జీవానికి సంబంధమైనది, మీ లైఫ్కి సంబంధమైన ఆహారము నేనే అన్నప్పటికీ వేరేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎన్నో విషయాలు, ఒకటి నిత్య జీవము, ఒకటి జీవితంలో మనము సక్సెస్ఫుల్ అవ్వడము, జీవితంలో ప్రతి సవాల్ను గెలవడము, జీవము కావాలి. జీవ ఆహారము నేనే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారి యొక్క జననము దేనికి దారితీసిందో తెలుసండి? మనకు జీవానికి సంబంధమైన ఆహారాన్ని ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, సత్రములో చోటు లేనందువలన శిశువుని పశువుల తొట్టులో పరుండజేశారు. పశువుల తొట్టి దేనికి సాదృశ్యం అండి? పశువుల తొట్టులో ఏం పెడతారు? గొర్రెలకు భోజనం, బుగురెలకు ఆహారం పెడతారు, పోషణ పెడతారు, మేత పెడతారు. యేసు ప్రభువారు పశువుల తొట్టులో పరుండ చేయబడుట ఏమి సూచిస్తుందంటే, ఈ శిశువు మీకు ఆహారముగా మారుతున్నాడు. హల్లెలూయా. Let me read this in English. And Jesus said unto them, I am the bread of life. He that cometh to me shall never hunger, and he that believeth in me shall never thirst. ఆయన ఎద్దుకు వచ్చేవారు ఎన్నడూ ఆకలి కొనడు. ఈరోజు లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఆకలి కలిగి ఉన్నారు. ఏదో చెయ్యాలని ఆకలి, ఏదో అయిపోవాలని ఆకలి, ఏదో సాధించాలని ఆకలి. కానీ ప్రతి ఆకలిని తీర్చేది జీవాహారం, యేసుప్రభు శరీరము, యేసుప్రభు రక్తము. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 6 अध्याय और 35 वचन. यीशु ने उनसे कहा, जीवन की रोटी में मैं हूँ, जो मेरे पास आएगा वह कभी भूखा ना होगा, और जो मुझ पर विश्वास करेगा वह कभी प्यास ना होगा. प्रभु को धन्यवाद. आपको भूखा नहीं रहना है, आपको असंतृप्त नहीं रहना है. నీవు తృప్తి లేని వ్యక్తిగా ఉండరాదు. యేసు ప్రభు వారు మనకు జీవ ఆహారంగా మనకు ఇవ్వబడ్డారు. ఆహారంను భుజించినప్పుడల్లా జీవపు వెలుగులో నీవు నడుస్తావు. ఆయన వాక్యము ఆహారము, ఆయన శరీరము, ఆయన రక్తము ఆహారము. గివ్స్ యూ లైఫ్. Today maybe you are going through some issues and some problems. Maybe you're feeling that everything is going down or dying. Today I want to encourage you. Jesus is the bread of life. Jesus gives life and life in abundance. యేసయ్య జీవము, సమృద్ధి జీవం ఇవ్వటకు వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రములు. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు. ఉద్యోగంలో, వ్యాపారం నీవు ఆశ్రయించడానికి స్తోత్రములు. దేవ, చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించి బలపరచండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న దీవించడానికి స్తోత్రం. మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేస్తున్నావయ్యా. మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని నీవు తృప్తిపరిచి బలపరచడానికి స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి పరిచయలో మీ సహాయం దయచేయండి. దేవ, ప్రపంచ దేశాలను దీవించడానికి స్తోత్రం. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని కాపాడి బలపరచండి అయ్యా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావటానికి దినాహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలు తేకాకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.